నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణ కోసమే పోలీస్ కాటన్ సెర్చ్. డీఎస్పీ బి జనార్దన్ రావు. 2030 నాటికి మలేరియా రహిత భారత్ లక్ష్యంగా వ్యాధి పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన. ఎంహెచ్ఓ ఎంస్ ఏసుబాబు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి. పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు. 2025-26 విద్యా సంవత్సరంలో ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థులు 880 మందికి క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాలు. విద్యా సంస్థల సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు వెల్లడి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన కర్టన్ సెర్చ్ ద్వారా సరైన ప్రూఫ్లు లేని 45 వాహనాలు సీజ్ చేసినట్లు డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కర్టన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ బి జనార్దన్ రావు నేతృత్వంలో వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు, టూ టౌన్ సీఐ రాముల నాయక్ పర్యవేక్షణలో ఉదయం 5 గంటలకే వైకుంఠపురం సమీపంలోని పోతురాజు కాలనీకి చేరుకున్న దాదాపు 100 మంది పోలీసులు కాలనీలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టి విస్తృతంగా సోదాలు చేశారు. అనుమానితులు తారసపడితే వారిని విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 40కి పైగా ద్విచక్ర వాహనాలు, ఆటోలను గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా గంజాయికి దూరంగా ఉంటామంటూ స్థానిక ప్రజలతో డీఎస్పీ జనార్దన్ రావు, వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా తెనాలిలో కాటన్ సర్చ్ ఆపరేషన్లు చేపట్టినట్టు తెలిపారు. వైకుంఠపురం సమీపంలోని పోతురాజు కాలనీలో తెల్లవారుజాము నుండి తనిఖీలు చేసి అనుమాతులను విచారిస్తున్నామని అన్నారు. కాలనీవాసులందరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. గంజాయి రహిత తెనాలికి ప్రతి ఒక్కరు సహకరించాలని డీఎస్పీ జనార్దన్ రావు ప్రజలకు సూచించారు. తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వైకుంఠపురం దేవస్థానం వెనక ఉన్న పోతురాజు కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేశాము. ఇక్కడ తెనాలిలో పనిచేసుకునే హోటల్స్లోనూ వివిధ రకాల కార్మికులు, అసంఘటిత కార్మికులు అందరూ ఇక్కడ ఉంటారు. వాళ్ళందరికీ అవేర్నెస్ కోసం, ఈ మత్తు పదార్థాలకు సంబంధించి అవేర్నెస్ కోసం, అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా అనే దాని మీద ప్రతి ఇల్లు సోదా జరిగింది. వాళ్ళ యొక్క ఐడెంటిటీ, ఆధార్ కార్డు చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రికార్డు లేని, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్, మోటార్ సైకిల్ 40, ఒక ఆటో 8 ఆటోలు తీసుకొచ్చాము. వాటిని వెరిఫై చేసి రికార్డు ఉన్నవారికి రికార్డు ఉంటే అప్పచెప్తాం, నంబర్ ప్లేట్ లేకపోతే వాళ్ళని చట్ట ప్రకారం ఆర్టీఐకి అప్పచెప్పి తదుపరి చర్య తీసుకుంటాం. గౌరవ డీఎస్పీ గారి ఉత్తర్వులు, అలాగే జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల ప్రకారం ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సుమారుగా మా 80 మెంబర్స్ పోలీస్ స్టాఫ్ అటెండ్ అయ్యారు. టూ టౌన్ సిఐ గారు అలాగే ఎస్ఐస్ అందరూ కూడా అటెండ్ అవటం జరిగింది. దీనిలో ముఖ్యంగా 49 వెహికల్స్ కూడా సీజ్ చేసాం. అనుమానితులు, అలాగే సస్పెక్టెడ్ అన్రిజిస్టర్డ్ నెంబర్ లేని వెహికల్స్, వాటన్నిటి కోసం సోదాలు చేయడం జరిగింది. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ ఆరోగ్య విభాగం, మలేరియా శాఖల సంయుక్త నిర్వహణలో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మలేరియా వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచే క్రమంలో నిర్వహించిన భారీ ర్యాలీని ఉద్దేశించి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మొవ్వా ఏసుబాబు మాట్లాడుతూ 2001 నుంచి 2007 వరకు ఆఫ్రికన్ ఖండంలో ఏప్రిల్ 25న ఆఫ్రికన్ మలేరియా దినోత్సవంగా పాటించేవారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు 2008 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఏప్రిల్ 25న అంతర్జాతీయ మలేరియా దినోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 2027 నాటికి మలేరియా కేసులను 0కు తేవాలని, 2030 నాటికి భారతదేశం మలేరియా నుంచి పూర్తిగా విముక్తి పొందాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. పినపాడు వైద్యాధికారి డాక్టర్ పరిసపోగు హనోక్ బాబు మాట్లాడుతూ మలేరియా వ్యాధి ప్లాస్మోడియం అనే పరాణజీవి వల్ల వస్తుందని, దోమకాటు వల్ల ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఈ దోమలు మంచినీటిలో, వర్షం నీటిలో గుడ్లు పెట్టి తమ సంతానాన్ని పెంచుకున్నట్టు ద్వారా మలేరియా వ్యాధిని వ్యాప్తి చేస్తాయని తెలిపారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడుతూ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 సంవత్సరం నాటికి మలేరియా నిర్మూలన దిశగా ఇప్పుడు మనం సాధించగలం, ఇప్పుడు మనం తప్పక సాధించాలనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా పాటించవలసిందిగా సూచించారని తెలిపారు. సబ్ యూనిట్ ఆఫీసర్ అందే బాలచంద్రముని మాట్లాడుతూ దోమ కుట్టకుండా చూడాలని, అందుకు దోమతెరలు వాడుట, పూర్తి వస్త్రధారణ ధరించుట వంటి సహజ సిద్ధమైన చర్యల ద్వారా దోమకాటు నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ సుశాంత్ గ్రేడ్స్, డాక్టర్ టి తేజస్విని, పైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్,
మలేరియా పైలేరియా సూపర్వైజర్, హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ సెక్రటరీలు, నగర దీపికలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో బైట్ వలన మలేరియా వస్తుంది. సో మనం ఈ మలేరియా లక్షణాలు ఏంటంటే జ్వరం రావటం, ఆల్టర్నేట్ డేస్ జ్వరం రావటం, తలనొప్పి రావటం, చెమటలు పట్టడం, ఇలాంటి మలేరియా లక్షణాలు ఉంటే మీరు వెంటనే మీకు దగ్గరలో ఉన్న అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ కానీ అర్బన్ యూపీహెచ్సిస్లో కానీ మీరు వెళ్ళినట్టయితే అక్కడ ఈ రక్తపోత బ్లడ్ స్మియర్ తీస్తారు. అంతేకాకుండా ఇప్పుడు ర్యాపిడ్ కిట్స్ కూడా వచ్చాయి. ఈ లక్షణాలు కనుక ఎవరైనా పబ్లిక్లో ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ని కలిస్తే, అంతేకాకుండా ఈ మలేరియా సర్వేలు కూడా మా ఏఎన్ఎంస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా మీరు సహకారం అందిస్తే ఎవరైనా జ్వరం వస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి ఈ బ్లడ్ స్మియర్స్ కూడా తీస్తారు. ఈ మలేరియా ట్రీట్మెంట్ కూడా పూర్తిగా ఉచితంగా గవర్నమెంట్ అందిస్తుంది. మనం ఈ మలేరియా నిర్మూలన దిశగా 2027కి 0 కేసెస్, మనకి కేసెస్ డిటెక్ట్ అవ్వకుండా చూడటం అనేది ఒక లక్ష్యం. తర్వాత 2030 కల్లా మనం ఈ మలేరియాని పూర్తిగా నిర్మూలించడం అనేది టార్గెట్గా పెట్టుకున్నాము. మనం కూడా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ఎలాంటి మెజర్స్ తీసుకోవాలంటే మనం ఖచ్చితంగా దోమతెరలు వాడాలి. దోమతెరలు మనం వాడినప్పుడు అది కూడా మనకి వాళ్ళ కొత్తగా చూస్తున్నప్పుడు ఇన్సెక్టిసైడ్ దోమతెరలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దోమ అనేది చనిపోతూ ఉంది దాని మీద ఆడినప్పుడు కూడా. అటువంటి దోమతెరలు మనకు వస్తూ ఉన్నప్పుడు ఆ దోమతెరలు తీసుకుంటూ మస్కిటో రెపెలెంట్స్ రాసుకుంటూ పర్సనల్కి హైజీనిక్ తీసుకున్నప్పుడు మనం కూడా దోమ కాటు నుంచి రక్షించబడచ్చు. ఈ ద్వారా ప్రత్యేకంగా మరి ప్రజలందరికీ ఈ సమాజానికి తెలియజేసి ఏంటంటే ఇవాళ మనం 2030కి 2030 కల్లా కూడా మనం మలేరియా రహిత దేశంగా, మలేరియా రహిత సమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో WHO నుంచి మనకి ఇవాళ ప్రత్యేకంగా మన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే మనం ఇవాళ చూసినప్పుడు మలేరియాకి వ్యాక్సిన్ కూడా కనిపెట్టారు. వాళ్ళ చరిత్ర మనం చూసినప్పుడు మరి 47 దేశాలు, ప్రపంచం 47 దేశాల్లో మలేరియా అనే కేసులు లేకుండా చూస్తూ ఉన్నాం. మలేరియా వ్యాక్సిన్ కూడా మన వాళ్ళు కనిపెట్టారు. అది కూడా క్లినికల్ ట్రయల్స్లో ఉంది. అది కూడా మనందరూ అందుబాటులో వస్తూ ఉంది. ఇవాళ సైన్స్ ఎంత ప్రభావితం చెందుతూ ఉంది, ఎంతో వృద్ధి చెందుతూ ఉన్నాం ఈ దేశంలో. మనం కూడా మరి 2030కి మలేరియా రహిత సమాజాన్ని స్థాపించడం కోసమై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చైతన్యపరచడానికి వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వలను వారానికి కనీసం ఒక్కసారైనా సరే పూర్తిగా పారబోసి మరలా పట్టుకోవడం వలన దోమగా తయారు కాకముందే మనం వాటిని చంపేయచ్చు. కాబట్టి దోమ యొక్క శాతం తగ్గుతుంది. కాబట్టి దోమలు తగ్గడం వల్ల దోమల వల్ల వ్యాపించే అన్ని వ్యాధులు తగ్గుతాయి. అందువల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే 8 రోజులకు పోతుంది కాబట్టి ప్రతి 7 రోజులకు ఒకసారి ఫ్రైడే డే పాటించినట్టయితే మనం దోమలు పుట్టుకనే ఆపేయచ్చు. తద్వారా దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి వ్యాధులన్నింటినీ ఆపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ప్రతి శుక్రవారం అంటే గురువారం వరకు మీ ఇళ్లలో ఉన్నటువంటి నీటిని పారబోసుకొని మరలా కొత్త నీళ్ళు పుట్టినట్టయితే దోమ ఉత్పత్తి ఆగిపోతుంది. పెద్ద దోమ తయారైన తర్వాత గాల్లోకి వెళ్తాం, పట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి దోమ నీటిలోనే ఉన్నప్పుడు చంపడం తేలిక. కాబట్టి వారానికి ఒకసారి నీటిని మార్చుకొని ఫ్రైడే డేగా మార్చుకోవాలని కోరుతున్నాము. మరి ముఖ్య విషయం ఏంటంటే ఇలాంటి పురుగులు మీకు కనిపించినప్పుడు వీటి చంపడానికి ఎటువంటి మందు అవసరం లేదు. ఈ లార్వాలని మనం మట్టి నేలలో కానీ నేల మీద కానీ పారబోసినట్లయితే అవి ఆక్సిజన్ అంతకు ఆటోమేటిక్గా చచ్చిపోతాయి. కాబట్టి దోమ యొక్క ఉత్పత్తి తగ్గుతుంది. ఎక్కడ నీరు నిల్వ ఉంటాయో అక్కడ దోమలు పెరుగుతాయి, ఎక్కడ దోమలు పెరుగుతాయి అక్కడ వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి మనం నీటి నిల్వలు కనుక జాగ్రత్త చేసుకుంటే దోమలు ఆగిపోతే దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ఆగిపోతాయి. కాబట్టి ప్రజలందరూ సహకరించి ప్రజల యొక్క సహకారంతోనే మనం మలేరియాని అరికట్టగడతాం. భారతదేశం ఇంత ముందు పోలియోని, మస్తిష్ని, నారి కురుకుని అరికట్టింది. ఇప్పుడు మలేరియాని 2030కి అరికట్టాలని టార్గెట్గా పెట్టుకుందాం. అందరికి ప్రజల సహకారాన్ని మేము అందరం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మలేరియా డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాం. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పనితీరు పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని తెనాలి పట్టణ పరిసర గ్రామ అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది పనితీరు పట్ల తమకు వచ్చిన సమాచారం మేరకు తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం కార్యవర్గ సభ్యులు ఆయా సచివాలయాలకు వెళ్లి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా దర్శి శివకోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సచివాలయానికి 13 మంది సిబ్బంది ఉంటారని, వివిధ సాకులు చెప్తూ కార్యాలయంలో ఒకరిద్దరు కంటే ఎక్కువ ఉండడం లేదని, వారు కూడా సచివాలయానికి వెళ్లిన వారి పట్ల దురుసుగా మాట్లాడుతూ సర్వర్ పని చేయడం లేదు, మరలా రండి అనే సాకులు చెప్తున్నారని ఆరోపించారు. సచివాలయ సిబ్బందికి సర్వే కార్యక్రమాలకు కొన్ని గంటలు మాత్రమే కేటాయించారని, సిబ్బంది పూర్తి సమయాన్ని ఉపయోగించుకుంటూ తమ విధులకు డుమ్మా కొడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ ఈ విషయంపై తగు శ్రద్ధ చూపాలన్నారు. ఈ సమావేశంలో అబ్దుల్లా రఫీ, రావూరి శివశంకర్రావు, పివి సత్యనారాయణ, వి రాజేంద్ర ప్రసాద్, సోమరోతు సత్యనారాయణ, ఎల్ చిరంజీవి తదితరులు ఉన్నారు. తెనాల్లో ప్రజలు చాలామంది సచివాలయాలు, వార్డు సచివాలయాలు సరిగా పనిచేయట్లేదు, మేము ఎప్పుడు వెళ్ళినా ఎవరు ఉండలేదు, మళ్ళీ రమ్మంటున్నారని మా సంఘ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఇది 3-4 నెలల నుంచి చెప్తున్నారు. మేము గత నెల రోజుల నుంచి ఈ సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయని గమనించాము. 13 మంది సుమారుగా ఉండాల్సింది, కొన్నిట్లో 10 నుంచి 13 మంది ఉండాల్సింది ఒక్కళ్ళు మాత్రమే ఉంటున్నారు. వాళ్ళు కూడా మేము వెళ్తే అందరూ
గవర్నమెంట్ సర్వే అప్లై చేసి చెప్పింది, సర్వేకి వెళ్ళారు అంటున్నారు. సరేనా బాబు, ఎన్నింటికి రమ్మంటావు, ఎప్పుడు ఉంటారు అంటే చెప్పలేము, మీరు ఎప్పుడో రండి అని అంటారు తప్ప ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేదు. ఆ ఉన్నవాళ్ళు మొత్తం కూడా ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఫోన్లు, పెద్ద ఫోన్ అంటే ఆన్లైన్లో మాకు ఇది చెప్తున్నారు, మీటింగ్లో ఉన్నామని చెబుతున్నారు. ఇలా కనుక అయితే సచివాలయాలకి ఇంత ఖర్చు పెట్టి చేయటం వృధా. ప్రజలకి ప్రభుత్వం యొక్క పథకాలు అందుబాటులో ఉండటానికి గవర్నమెంట్ వారు ఆలోచించి సచివాలయాలు పెట్టారు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే కనుక సర్వేలు కనుక ఇస్తుంటే అందరికీ సర్వేలు ఇస్తే సచివాలయంలో ఎవరు ఉండలేదు. అలా ఇవ్వకుండా ముఖ్యంగా ఇప్పుడు మున్సిపల్ ట్యాక్సులు, అనేక ట్యాక్సులు కలెక్షన్ చేయాల్సింది ఉంది. అలానే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సింది ఉంది. అన్ని పథకాలు సచివాలయాల ద్వారానే వెళ్తున్నాయి. ఎవరూ లేకుండా అక్కడ చేసే సచివాలయాలకి జీతాలు ఇవ్వటం వేస్ట్. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు తప్పనిసరిగా ఈ సచివాలయాలను పట్టించుకొని అక్కడ అవసరమైన మెంబర్స్ అందరూ కూడా ఉండేటట్టుగా చూడాలి. అసలు మానిటరింగ్ కానీ ఎటువంటిది అనేది లేదు. ఇప్పుడు ఏంటంటే కాలేజ్ సీట్లు కానీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్లు కానీ అప్లై చేయాలంటే విద్యార్థులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతారు. ఎందుకంటే సర్వే ఎవరు లేరు. వాళ్ళకి ఊతపదం ఏంటంటే ఆఫీసులు ఎందుకు లేరంటే మేము సర్వేకి వెళ్తున్నామని చెప్పని. సర్వేకి వెళ్ళినప్పుడు ప్రజా సర్వీస్ ఎలా అందుతుంది? ఇదివరకు ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎవరో కేటాయించగలరు కదా. 10 నుంచి 11 మంది లోపల కనీసం ఒక్కళ్ళు కూడా ఉండే పరిస్థితి లేదండి. మీరు మొత్తం వచ్చిన తర్వాత ఏంటంటే వెరిఫై చేసుకోండి. సచివాలయంలో విలేజ్ దగ్గర నుంచి ఎక్కడ చూసినా సరే ఒకళ్ళ నుంచి 2 ఉంటారు. కారణం ఏంటంటే సర్వర్ పని చేయట్లేదని ప్రధాన సమస్య. ఇదేంటంటే డిప్యూటీ సీఈఓ గారికి కూడా జడ్పీ దానికి కూడా కంప్లైంట్ ఇచ్చామండి. ఇస్తే కనుక మీరు ఫోటో తీసి పెట్టండి అని చెప్పి అంటున్నారు. అక్కడ ఎవరు లేకపోతే కనుక ఫోటో అనేది ఏంటి, వాళ్ళు సీసీ కెమెరా పెట్టుకుంటే కనుక ఏంటంటే వాళ్ళు మానిటరింగ్ చేసుకోవచ్చు కదా. డైరెక్ట్గా ఎఫ్ఆర్ఎస్ ఉంది. గవర్నమెంట్ డాక్టర్లకు ఏం చేస్తారంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అని చెప్పి చేస్తున్నారు, మళ్ళీ కాల్ కూడా చేసి మాట్లాడుతున్నారు ఎక్కడ ఉన్నారని చెప్పని. వీళ్ళ కనీసం అది కూడా లేదు. అడంగలు కూడా అండి ఇక్కడ 40 రూపాయలు తీసుకుంటారండి. మన కనుక గట్టిగా వెళ్ళి ఎందుకు ఎవరైనా అడిగితే ఓటీపీలు, మీకు ఓటీపీ రావట్లేదు, మీ ఆధార్ కార్డు లింక్ అవ్వలేదు అని చెప్పి ఇది ఒక సమాధానం. రైతులు అనేది చాలా తీవ్రంగా ఇబ్బంది పడతారండి. ఈ సర్వీస్ కనుక ఇదే కనుక ఉంటే సచివాలయ వ్యవస్థ రద్దు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకున్నాను. ఎందుకంటే ప్రజాధనం వృధా తప్పితే ఈ సచివాలయ వ్యవస్థ నయా పైసా ఉపయోగం అనేది లేనే లేదు. ప్రజలు వెళ్ళి వాళ్ళని ఫలానా సర్వీస్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ సిబ్బంది లేరు, తర్వాత రండి అంటే ఎప్పుడు రావాలి అనే టైం కూడా చెప్పట్లేదు. అదేమంటే ఫోన్లు చూసుకుంటూ కొంతమంది ఏమో సర్వేలకు వెళ్ళిపోయారని చెప్పి ఆ సర్వేకి వెళ్ళిన ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు. ఈ విధంగా రైతులు చాలా కష్టపడుతున్నారు. రైతులు కాదు, అలాగే ప్రజాస్వామ్యం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఏవైతే వేకెన్సీ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆ సర్వీస్ అనేది ఎలా, వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? ట్యాక్సులు కట్టమని రోజు టామ్ వేస్తున్నారు. ట్యాక్సులు కట్టమని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు టామ్ వేస్తున్నప్పుడు మున్సిపాలిటీ ట్యాక్స్ ఎక్కడ కట్టాలి? అందరూ వెళ్ళి మున్సిపల్ ఆఫీసులో కట్టుకోలేరు కదా. గ్రామ వార్డు సచివాలయం ఉంది దేనికి, దాంట్లో కట్టుకోవాలి కదా. సిబ్బంది లేకపోతే ఎలా? కరెంటు బిల్లులు, అలాగే ఒక సిబ్బంది అయితే రైతు పన్ను కట్టడానికి వెళ్ళినప్పుడు, శిస్తు కట్టడానికి వెళ్ళినప్పుడు పాత పన్ను కూడా చూపిస్తుంటే అది కూడా కట్టమంటున్నాడు. ఎలా కడతారండి? కాబట్టి దీని మీద మున్సిపల్ కమిషనర్ వారు తొందరగా చర్యలు తీసుకొని, అలాగే గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. అనారోగ్యానికి వయోభారం తోడై ఇటీవల తుదిశ్వాస విడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘనంగా నివాళులర్పించారు. శనివారం జూబ్లీహిల్స్ లోని నాదెండ్ల భాస్కరరావు నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దివంగత భాస్కరరావు చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం భాస్కరరావు చిన్న కుమారులు తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పది ప్రముఖ కంపెనీలు నిర్వహించిన ఫేజ్ 3 క్యాంపస్ సెలక్షన్ లో ఎన్ఆర్ఐ డిగ్రీ ఫైనల్ అయిన విద్యార్థులు 92 మంది ఉద్యోగ అవకాశాలు పొందారని, ఈ విద్యా సంవత్సరం 3 సార్లు 28 కంపెనీల ద్వారా జరిగిన క్యాంపస్ సెలక్షన్ లో మొత్తం 281 మంది డిగ్రీతో పాటు ఉద్యోగం పొందారని ఎన్ఆర్ఐ సిఐఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు హర్షం వెలిబుచ్చారు. స్థానిక నందులపేటలోని ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా సంస్థల సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ
25-26 విద్యా సంవత్సరానికి గాను ఎన్ఆర్ఐ డిగ్రీ థర్డ్ ఇయర్ విద్యార్థులు 85% మంది విద్యార్థులు ఉద్యోగావకాశాలు పొందారని ఇదో శుభ పరిణామమని అన్నారు. గత 3 రోజులుగా కళాశాలలో 10 ప్రముఖ కంపెనీల ప్రాంగణాల ఎంపిక ద్వారా ఫేజ్ 3 సెలక్షన్స్ నిర్వహించగా 92 మంది మంచి ప్యాకేజ్ తో ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశాలతో ఇచ్చే శిక్షణతో పాటు అదనపు అంశాలకు ఇస్తున్న శిక్షణ ద్వారా ఉద్యోగావకాశాలు సాధ్యమవుతున్నాయన్నారు. ఇందుకు సహకరిస్తున్న అధ్యాపక సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉద్యోగావకాశాలు పొందిన విద్యార్థులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. విజేతలను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లాజర్ బాబు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ శివనారాయణ, కె కృష్ణారెడ్డి, స్కూల్ నేమ్ కిషోర్, ఎం శశిధర్, కె అరుణ్ బాబు, ఏ సతీష్ బాబు, ఎన్ చక్రవర్తి, టి తిమోతి బాబు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నటువంటి 320 మంది విద్యార్థుల్లో 281 మంది విద్యార్థులు మరి ఉద్యోగార్హతని సాధించారు. వివిధ ప్యాకేజీల్లో, వివిధ కంపెనీల్లో. మరి ఆల్మోస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్లో 85% వరకు సెలక్షన్ అవటం అనేది జరిగింది. మిగిలినటువంటి కొంతమంది విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం వాళ్ళు ఈ డ్రైవ్లో కొంతమంది పార్టిసిపేషన్ లేకపోవటం వలన మనకి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి విద్యార్థులు, అంటే జాబు వరకు వెళ్ళాలన్నటువంటి విద్యార్థులు 100% విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం జరిగింది. దీని ముఖ్య కారణము అకాడమిక్ ఎక్సలెన్సీతో పాటు డిసిప్లిను, ఫ్యాకల్టీ యొక్క క్యాపబిలిటీ, టీచింగ్ స్కిల్స్ కావచ్చు, అలానే ల్యాబ్ ఫెసిలిటీస్ కావచ్చు, డిగ్రీ కాలేజీ లెవెల్లో ఇలా ఫాలోఅప్ చేయటం వల్ల ఇలాంటి మంచి రిజల్ట్స్ రావటానికి ప్రధాన కారణం. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి 330 డిగ్రీ కాలేజీలు ఉంటే సుమారుగా మరి దానిలో దాదాపుగా రిజల్ట్స్ పరంగా చూస్తే కనుక మాకు ఫస్ట్ ఇయర్ డిగ్రీ వాళ్ళు కానివ్వచ్చు, సెకండ్ ఇయర్ డిగ్రీ వాళ్ళు కావచ్చు, థర్డ్ ఇయర్ డిగ్రీ వాళ్ళు కావచ్చు, ప్రతి సెమ్లో కూడా 95% అబోవ్ తీసుకురావటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇది తెనాల్లోనే మరి ఏ ఇతర డిగ్రీ కాలేజీలకు కూడా ఇంత పాస్ పర్సంటేజ్ అనేది యూనివర్సిటీ లెవెల్లో లేదు అనేది వాస్తవము. ఇవే కాకుండా గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించి బ్యాంక్ పిఓస్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2A కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా మార్నింగ్ సెషన్ అకాడమిక్ డిగ్రీ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మీద మార్నింగ్ కోచింగ్ ఇవ్వటం, మధ్యాహ్నం నుంచి స్పెషల్గా రీజనింగ్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, వీటన్నిటి మీద స్కిల్స్ మీద డెవలప్ చేయటం జరిగింది. దానివల్ల ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇస్తున్నారో వాటికి కూడా స్టూడెంట్స్ని అపీర్ అవుతూ జరిగింది. ఇది ఎన్ఆర్ఐ కాలేజీలో ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు, భావించవచ్చు. సో మొత్తం మీద 3 ఫేజ్ల్లో కలుపుకొని మరి 281 మంది విద్యార్థులు సుమారుగా 30 ఎంఎన్సి కంపెనీస్లో వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. మరి వీరందరినీ కూడా మరి మేము అభినందిస్తున్నాం, వారి తల్లిదండ్రులను కూడా. వీరికి గరిష్టంగా 6 లక్షలు, కనిష్టంగా 3.5 లక్షల రూపాయల వేతనము, వార్షిక వేతనం వాళ్ళకి లభిస్తుంది. సో మరి దీనికి ఒక పక్క అకాడమిక్ ఇయర్గా మీరు గమనించినట్లయితే అకాడమిక్ సెక్షన్లో యూనివర్సిటీలోనే ఉత్తమమైన ఫలితాలు సాధిస్తూ ప్రథమ స్థానంలో నిలవడం జరుగుతుంది. మరొక పక్క మరి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, వెళ్ళిపోతున్న అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అందరికి కూడా మరి 100% వారికి ప్లేస్మెంట్ చూపించడము జరుగుతుంది. మరి దీని అన్నిటి ప్రధాన కారణము మా మేనేజ్మెంట్. సో అందుకని మా చైర్మన్ గారిని డాక్టర్ ఆలపాటి రవీంద్ర గారిని, అదేవిధంగా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మరి మా స్టూడెంట్స్ తరఫున మీ అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు బేబీ హనీ. నేను ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్లో 3 years BBA చదివాను. మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ డ్రైవ్ జరిగింది. నాకు 2-3 కంపెనీస్లో ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ వల్ల నా ఫ్యామిలీకి చాలా యూజ్ అయ్యింది. ఈ 3 yearsలో అకాడమిక్ కేటగిరీ అనేది చాలా మంచిగా డిజైన్ చేశారు ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ. దానివల్ల మా ఎడ్యుకేషన్కి చాలా హెల్ప్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్. Myself Syed Rakshana. I'm from BCom Computers background in NRI Degree College. In this college you get excellent faculty who actually care for you and who are with you in every aspect, no matter what. It might be from your examinations, from your syllabus, everyone are going to support you. They are going to treat you as like their own children, so you don't need to feel awkward and anything regarding any matter. You can just feel free
and I am really honored to be a student in this college. So I would like to thank entire management of NRI Degree College. Thank you. నా పేరు తనగిని లక్ష్మి. నేను ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివాను. నేను ఇక్కడ ఫ్యాకల్టీ మొత్తం నన్ను బాగా గైడ్ చేశారు. ఇంటర్వ్యూస్ టైంలో బాగా ట్రైన్ చేసి ఆ టైంకి బాగా పర్ఫామ్ అయ్యేలాగా బాగా ట్రైన్ చేశారు. నేను ఇక్కడ జరిగిన ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యాను. నాకు ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. మా పేరెంట్స్ దీనివల్ల చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఇక్కడ జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలాజీరావుపేటలో రూపొందించనున్న నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 44వ శనివారం వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనామృతం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ఆధ్వర్యంలో మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ దివ్యక్షేత్ర భూదానం విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. 49 వారాల పాటు జరిగే గానామృత కార్యక్రమంలో 7 వారాలకు ఒకసారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 7వ పర్యాయ ముగింపు సందర్భంగా మే 31వ తేదీన శ్రీనివాసుని ఉదయాస్తమన సేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంతో వైభవంగా జరుగుతున్న గానామృతంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని పేర్కొన్నారు. దివ్యక్షేత్రం రూపకల్పనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు భక్తులు పలు అడుగుల భూదాన విరాళాన్ని ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, ముడపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజెట్టి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆయన కావాల్సిన కైంకర్యాన్ని ఆయనే మన చేత చేయించుకుంటున్నాడు. రెండు గొప్ప కార్యక్రమం మనం ఇక్కడ నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి కూడా ఆయనే సంకల్పం చేసి ఆజ్ఞయించి మనందరి చేత నిర్మాణానికి సంకల్పం చేయడం జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలకి ఈ 7 వారాలతో అయిన తర్వాత 7 పర్యాయములు 7 వారాల చొప్పున మనం గానామృతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. దాని తదనంతరం ఏంటంటే కార్యక్రమం శనివారం అయిపోతుంది కదా, 30వ తేదీన మే 30వ తేదీన నేను తర్వాత కార్యక్రమాలని పడుతున్నారు. మా మంది సభ్యులందరినీ కూడా అధ్యక్షుల నిర్వాహి గారు కూడా అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని సంకల్పం చేసిన తర్వాత దానికి 10 మందితో పాటు 11వ మంది తీసుకొచ్చినప్పుడే దాని సఫలీకృతం అవుతుంది కార్యక్రమం. మన ఒక్కళ్ళమే మన స్వార్థం కోసం వెళ్ళడం కాకుండా మనతో పాటు 10 మంది తీసుకొచ్చినట్లయితే ఆ కార్యక్రమానికి శ్రీమన్నారాయణ మన ఎందు ఉండి మన సంకల్పాన్ని ఆయన సంకల్పంగా ప్రధానం తీసుకుని మన ఎందు ఉండి నెరవేరుస్తామన్నమాట. రెండు గొప్ప కార్యక్రమానికి నాంది పలికాం. నారాయణ అష్టాక్షరి ఉంటే అది ఒకళ్ళిద్దరు చేసే కార్యక్రమం. భక్త జనాలందరూ కూడా పూనుకుని మనది అనుకుని పూనుకుని ముందుకొస్తే అది ప్రతిగతగా నిర్మాణం చేసుకుని మన స్వామిని మన తొందరగా ప్రతిష్టపడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు గొప్ప కార్యక్రమానికి మేము వచ్చే శనివారం నుండి కాస్త ఎండలు అధికంగా ఉన్నా కూడా మన సమయాన్ని కుదించుకున్నాం కాబట్టి ఎక్కువ మంది భక్తులు ఇచ్చేసి ఆ కార్యక్రమం పాల్గొని వచ్చే 5 శనివారాలు, మేము 2 శనివారాలు అయిపోయినాయి, ఇంకా 5 శనివారాలు మాత్రమే గానామృతం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయిస్తారా వెంకటేశ్వర స్వామి ఆయన అయ్యాక ఆయన ఎప్పుడు ఆగ్రహిస్తే అప్పుడు మనం అప్పుడు చేయాలి. సంపూర్ణ వాల్మీకి రామాయణ మహాయజ్ఞంతో పాటు శ్రీ జానకి మాతకు లక్షమల్లెల పూజా కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయని రాసకుట్టి ఆశ్రమ పీఠాధిపతి సీతారామదాసు స్వామి పేర్కొన్నారు. మండలంలోని అంగలకుదురు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం దాసకోటి ఆశ్రమం నందు 69వ శ్రీ జానకి వాసంతి కుసుమార్చనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 27వ తేదీ వరకు నిర్వహించిన విశేష వాల్మీకి రామాయణ మహాయజ్ఞం జానకి మాతకు లక్షమల్లెల పూజలు నిత్యం విశేష కార్యక్రమాలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం యుద్ధకాండ హోమం, శ్రీ సీతారామ అమ్మవారి జయంతి పూజలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలను ఉద్దేశించి దాసకోటి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సీతారామస్వామి మీడియాతో మాట్లాడుతూ వాల్మీకి రామాయణ పూర్ణాహుతి కార్యక్రమం ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు విశేషంగా కార్యక్రమాల్లో పాల్గొని జానకి మాత సేవలు తరించారు. ఈరోజు కొంతమంది చక్రాంకితాలు అంటే శ్రీరామ చక్రాంకితాలు అంటే నారాయణ మంత్రము తీసుకోవడానికి కొంతమంది భక్తులు వచ్చారు. రామంత్రం అంతకుముందే సుమారు ఒక 20 మంది తీసుకున్నారు. ఎవరైనా రామంత్రం కానీ నారాయణ మంత్రం తీసుకోవాలంటే ఈ పరంపరలో వచ్చి తీసుకోవచ్చును. ఇది చాలా విశేషమైన పీఠము. ఒంటిమిట్ట దేవాలయం ఈరోజు ఈ పూజలు జరుగుతున్నంటే కేవలం వాసుదాస స్వామి వారి కృషి వల్ల, వారి తపశక్తి వల్ల జరిగింది. 1920-22 ప్రాంతంలో ఈ టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు.
ధూపదీపాధ్యాయులు ఇబ్బందిగా ఉంటే స్వామివారే అక్కడ ఏర్పాటు చేశారు. గాలిగోపురం శిథిలావస్థలో ఉంది. ఇంగ్లాండ్ నుంచి సుమారు 3 లక్షల విలువైన ఐరన్ గడసులు తెప్పించి సపోర్ట్గా ఇచ్చారు. తర్వాత అమ్మవారికి రథాలు తర్వాత ఆభరణాలు అన్నీ చేయించారు. అక్కన్న మాదన వంశీకులు వీరు. అక్కన్న మాదన చెల్లెల కొడుకు భద్రాద్రి రామదాస్ గారు. ఆ రామదాస్ గారు ఏ విధంగా చేయించారో వీరు కూడా ఒంటిమిట్ట దేవాలయం చేయించారు. వారి పరంపర పీఠము. నా పేరు సీతారామదాస్ స్వామి, షష్టమి పీఠాధిపతి. రేపు సీతారామ కళ్యాణం ఉంది. ఈ అంతర్భాగంగా వాల్మీకి రామాయణం యజ్ఞం చేస్తున్నాము 18వ తారీఖు నుంచి. సోమవారం నాడు పూర్ణాహుతి జరుగుతుంది. కాబట్టి రేపు ఎల్లుండి కూడా భక్తులు పాల్గొని సీతారామ వారి కృపకు పాత్ర కావాల్సింది కోరుతున్నాము. జై శ్రీరామ్. నందులపేట నరేంద్రదేవ్ కాలనీలో గంగారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు వి నాగమారుతి యజ్ఞికా పర్యవేక్షణలో త్రయాగ్నిహా దీక్షగా కొనసాగుతున్నాయి. గంగారమ్మ తల్లి భక్తురాలు రెడ్డి రమణమ్మ నాగేశ్వరరావు దంపతులు నరేంద్రదేవ్ కాలనీలో ఎంతో కాలంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ పునర్నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 7:30 విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల కార్యక్రమాల అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం నిర్వహించిన పూజా కార్యక్రమాలకు యజ్ఞికి బ్రహ్మ వి నాగమారుతి మీడియాకు వివరించారు. విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి ప్రాధాన్యత కల్పించిన రెడ్డి రమణమ్మ మాట్లాడుతూ కాలనీలో గంగారమ్మ తల్లిని గుడిలో ప్రతిష్ఠించుకోవడం ద్వారా కాలనీ వాసులందరికీ మంచి జరుగుతుందన్న భావన వ్యక్తం చేశారు. తెనాలి పరిసర ప్రాంత వాసులకు గంగారమ్మ తల్లి దివ్యాశీస్సులు లభించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాలనీలో గంగారమ్మ తల్లి భక్తులు పాల్గొన్నారు. నేను ఉందో లేకో ఎంతో కష్టపడి నా తల్లిని ఇవాళ నిలబెట్టుకున్నాను. తల్లిని వచ్చేసింది నా దగ్గరికి. అలాగే 1984 12వ నెల 18వ తారీఖున పూర్తయిన రోజు గుడి శిథిలావస్థకు వస్తే ఎవరు పట్టించుకున్న నాదులు లేక ఒక్కదానే ఉన్న దాంట్లోనే వండుకున్న అన్నమే తల్లికి నివేదన పెట్టి చేసిన రోజులున్నాయి. ఎవరు నా వెనకాల రాపోయినా నా కుటుంబ సభ్యులతో గంగారమ్మ తల్లి గుడికి వెళ్ళి చేసిన దాన్ని అందరు రావాలి, అందరు ఉండాలి, అందులో నేను ఉండాలని కోరుకున్న మొట్టమొదటి ఎత్తిన నేనే. బాగా రావాలి తల్లిని అందరూ ఆమె కూర్చోపెడితే అసలు ప్రపంచమే ఒక నీళ్లు కొరత ఉండదు, పాడి పంటలు కొరత ఉండదు అన్న ఉద్దేశంతో గంగారమ్మ తల్లి మాకు స్వయంగా కనబడి గుడి కట్టించుకున్న మా ఇద్దరు దంపతులకి ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉంటుంది. నా భర్త నేను కష్టపడి కట్టించుకున్న గుడి. తర్వాత కొన్ని దుష్టగ్రహాలు వచ్చినా కూడా తల్లి అనుగ్రహంతో నేను కట్టాను. గురువుగారు అన్నారు, అమ్మా ఇది ఎవరికి సాధ్యం కాదు, మీరు ఎంత పుణ్యం చేసుకుంటే మీ పూర్వజన్మ సుకృతం వల్ల మీరు ఈ గుడి కట్టించారు. అందరూ ఎవరు వద్దు అన్నా కూడా నువ్వు కట్టాలన్న ప్రయత్నం గట్టి సంకల్పం అమ్మ అని ఇలాంటి పురోహితులు నా వెనకాలండి ఒక దేవుళ్ళకి మళ్ళీ నన్ను నిలబెట్టి ఈరోజు ఎంతో గర్వపడుతున్నాను ఆ తల్లిని నిలబెట్టుకున్నందుకు. నరేంద్రదేవ కాలనీలో వేయించేయబోతున్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి గంగారమ్మ దేవిని మళ్ళా పునః ఆలయ నిర్మాణం చేసి ఈ యొక్క ఆలయాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేసుకుంటున్నారు. 3 రోజుల దీక్షగా ఎంతో వైభవంగా జరిగేటువంటి ప్రతిష్ఠా కార్యక్రమంలో నిన్న రాత్రి అంకురార్పణ జరిగింది. ఈ రోజున అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు, రాత్రికి శయనాదివాసం మహాశాంతి హోమం జరుగుతుంది. రేపు ఉదయం 7:30 చిల్లరకి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, తానంతరం ప్రాణప్రతిష్ఠ, అందరికీ కూడా అమ్మవారి దర్శనం జరుగుతుంది. దర్శనానంతరం స్వామివారి అన్నప్రసాదం జరుగుతుంది. భక్తులందరూ కూడా రేపు ఉదయం అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి గంగారమ్మదేవి యొక్క అనుగ్రహానికి పాత్రగా తెలియజేస్తున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సామాజిక సేవా కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక కొత్తపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం రోటరీ వైకుంఠపురం సభ్యుల ఆధ్వర్యంలో 40 మంది గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్స్, న్యూట్రిన్స్ గల పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ జీవన్లత, రోటరీ క్లబ్ కార్యదర్శి గోమ్మడి వెంకటనారాయణ కార్యక్రమ కార్యాచరణకు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యనిపుణులు సుజనాగ్రేసి, పుష్పావతి, రోటరీ సభ్యులు పాపులూరి రాంబాబు, గుమ్మడి ప్రసాద్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి నుంచి మేము ఈరోజు మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ కింద గర్భిణీ స్త్రీలను అడ్రస్ చేయడానికి నందులపేట యూపీహెచ్సికి వచ్చి ఉన్నాము. ఇక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలందరికీ కూడా 40 మంది వచ్చున్నారు. వీళ్ళందరికీ కూడా కావాల్సిన మల్టీవైటమిన్స్, ప్రోటీన్ పౌడరు ప్లస్ సిరప్స్ కూడా మేము తీసుకొచ్చి, అవే కాకుండా కొన్ని ఫ్రూట్స్, బిస్కెట్స్ కూడా ఇస్తున్నాము. సో మా వైపు నుంచి ఇచ్చే ఈ న్యూట్రియంట్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన డాక్టర్ సూసన్ మేడంకి, పుష్పలీల సూపర్వైజర్ గారికి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మా రోటరీ నుంచి మేము ఇంకా మరెన్నో చేస్తామని మా వైపు నుంచి వాగ్దానం చేస్తున్నాం. నేను డాక్టర్ సూజన్ గ్రేస్, యూపీహెచ్సి నందులపేట మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ వాళ్ళ నుంచి తెనాలి నుంచి మా దగ్గరికి వచ్చిన టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ అండ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్.
అండ్ మాకు ఏఎన్సీకి ఇస్తున్న ప్రతి ఒక్క న్యూట్రియంట్ సప్లిమెంట్స్ కోసం కూడా థ్యాంక్ యూ. ఈరోజు పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా గల అర్బన్ హెల్త్ కేర్ నందు మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా మా రోటరీ క్లబ్ తరఫున విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ పౌడర్స్, ఫ్రూట్స్, బిస్కెట్స్ అందించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మా రోటరీ క్లబ్ తరఫున ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉన్నామండి. అదేవిధంగా ఈరోజు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆదరైన మా రోటరీ మిత్రులందరూ కూడా నమస్కారాలు. హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ నిర్వాహకులు షేక్ ఇనాయతుల్లా ఆధ్వర్యంలో శరణ్య ఫౌండేషన్ నిర్వాహకులు ఫణి మరియు వారి కుటుంబ సభ్యుల ఆర్థిక తోడ్పాటుతో తెనాలి ఎడ్డలింగయ్య కాలనీలోని నిరుపేదలకు నిత్యావసర వస్తువులను, సరుకులను అందజేసి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. తెనాలి ఎడ్డలింగయ్య కాలనీ రోడ్డు పక్కన గుడారాలు వేసుకొని నివసిస్తున్న కొన్ని కుటుంబాలు చాలా దారుణమైన పరిస్థితుల్లో రోడ్ల పక్కన వ్యర్థాలను పోగు చేసి అమ్ముకొని వచ్చిన దాంతో కడుపు నింపుకుంటున్న పరిస్థితి. ఈ వేసవిలో ఉండటానికి సరైన నీడ కూడా లేని 30 మంది నిరుపేద కుటుంబాలకు హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధులు 10 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను, వస్తువులను, కూరగాయలను, దోమతెరలను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ నిర్వాహకులు షేక్ ఇనాయతుల్లా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి కోరిన వెంటనే ముందుకొచ్చి సాయం అందించిన శరణ్య ఫౌండేషన్, ఫణి, వారి కుటుంబ సభ్యులకు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. చైతన్య కాలేజ్ డీన్ తిరుపతయ్య, జాస్తి మోహన్ రావు తదితర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఎడ్లలింగయ్య కాలనీ స్లమ్ ఏరియాలో ఎన్నో సంవత్సరాల నుంచి చిత్తుకాయితాలు ఏరుకుంటూ చాలామంది నిరుపేదలు ఇటు జీవిస్తున్నారు. కానీ వీళ్ళకి ఎలాంటి నీడ అనేది లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కనీసం నిజమైన పేదవాళ్ళు ఎవరంటే వీళ్ళు డైలీ చిత్తుకాయితాలు ఎరుకోవడం, అవి అమ్మడం, వచ్చిన దాంతో కడుపు నింపుకుంటున్న పరిస్థితి. ఒక పూట జరిగితే ఇంకో పూట కడుపు మార్చుకొని ఉంటున్నారు. కనీసం ఎలాంటి సదుపాయం కూడా లేని పరిస్థితి. మొన్న రీసెంట్లీ వీళ్ళు ఒక చోట ఉంటుంటే ఆ ఇల్లులు, ఆ స్థలమైన ఇల్లులు తీసేశారు, వేరే చోట వేసుకున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఆ 4 రోజులు కూడా తినడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని తర్వాత వాళ్ళ పరిస్థితి మనం చూసాము. నిన్న రాత్రి వచ్చి చూసాము. నిన్న రాత్రి కనుక్కున్నాం ఏంటి అమ్మ, ఏం జరిగింది అని. మాకు తినడానికి అయితే సహాయం చేస్తున్నారు, వచ్చి అన్నదానం అవి చేస్తున్నారయ్యా. కానీ మాకు ఇప్పుడు ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మేము పనికి వెళ్తేనే మాకు గడిచిద్ది, లేకపోతే ఆ రోజు కడుపు మార్చుకొని ఉండాల్సి వస్తుంది. మాకు కొంచెం సహాయం చేయండి అని కోరగా వెంటనే స్పందించి 10 కిలోల బియ్యము, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, దోమల ధర కట్టుకోవడానికి ఒకటి సహాయం చేయడం జరిగింది. అన్న ఇది పరిస్థితి అని చెప్పగానే వెంటనే మా ఫనీ అన్న నేను సహాయం చేస్తా 30 కుటుంబాలకి అని మా శరణ్య ఫౌండేషన్ ఫనీ అన్నకు సహాయం చేసినందుకు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో, దాతలందరి సహాయ సహకారంతో, పేదవారందరి దీవెనలతో మరెన్నో గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఆపదలో ఇబ్బంది పడుతున్న ప్రతి పేదవారికి తోడుగా, అండగా ఎవరున్నా, ఎవరు లేకపోయినా, ఎవరు పట్టించుకున్నా, ఎవరు పట్టించుకోకపోయినా ఆ దేవుడి దయ వల్ల, ఆ దేవుడు మాకు శక్తి ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఈరోజు హెల్పింగ్ సోల్జర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ హెల్పింగ్ సోల్జర్స్ ఎప్పటి నుంచో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ నిత్యం ఎన్నో కుటుంబాలని ఆదుకుంటూ ఎన్నో కుటుంబాలకి సహాయ సహకారాలను అందిస్తున్న ఇన్ను ఆర్మీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాది ఎడ్లింగ కాలనీ, మేము చాలా పేదవాళ్ళమి, మాకు ఉండటానికి కూడా లేదు, నీడ లేదు. మరి వచ్చిన స్థలాలు కూడా మాకు అవకాశం లేదు, లేక మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. కానీ పేటగాళ్ళ వాళ్ళు ఇమ్యూనిటీకి ఖాళీ చేయాలన్నప్పటికీ మాకు 3 సంవత్సరాలు ఉండేదానికి అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళ స్థలాలు వాళ్ళకి వాపా చేయకపోతే మళ్ళీ మాదే నేరం అంటారని మేము ఖాళీ చేసాము. నిన్నటి వరకు మరి అన్నయ్య వచ్చాడు, అన్నయ్య మా బాధలు చెప్పుకున్నాము. తినడానికి కూడా మాకు తినలేదు అన్నయ్య మాకు సంగసులు కూడా వండి పెట్టారు మాకు అని చెప్పాం. మరి అన్నయ్య అయితే మమ్మల్ని దయగలిగి మా కోసం తినేదానికి, ఆహారం వండుకునేదానికి బియ్యాలు, కూరగాయలు, పప్పులు అన్నీ ఇచ్చారు. మాకు ఎంతో సంతోషం పడుతున్నాము. ఇలాగనే మాకు అలాంటి వాళ్ళు అంతమందికి అయితే సహాయం చేయమని మేము అడుగుతున్నాము. రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి పాలడుగు ప్రణీత్ జన్మదిన వేడుకలు నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు దినేష్ ఆధ్వర్యంలో ఘనంగా సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. తెనాలి మార్కెట్ సెంటర్ లో అన్న క్యాంటీన్ లో ఈ సందర్భంగా అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కొల్లూరు శ్రీధర్, మల్లవరపు విజయ్, గుంటూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కొసరాజు సన్ని, తెనాలి నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు పుట్టి అన్వేష్, ఉప్పలపాటి ధీరజ్ వర్మ, అయినంపుడి సాయి జితేష్, పట్టణ బీసీ విభాగం అధ్యక్షులు ఫణితపు దుర్గా, తెనాలి మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వంద అఖిల్, తెనాలి మండలం ఎస్సీసెల్ అధ్యక్షులు
మోవా డేవిడ్ కోనంకి, గోపిరంగం భాగ్యరాజు, గొల్లముడి శ్రీను, వెలినేని వంశీ, వెలినేని అభి, వల్లభనేని విక్కీ, పాలడుగు ప్రణీత్ ఫ్రెండ్స్ పాల్గొన్నారు. యువనాయకులు మన తెనాలి నుంచి మన అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి ప్రజా యాత్రలో తనదైన శైలిలో తెనాలి నుంచి గొప్ప దళపతిగా యువతకి మార్గదర్శకంగా ప్రజలందరినీ కూడా ఆ రోజు పూర్తిగా తెలుగుదేశం పార్టీ వైపు చైతన్యపరుస్తూ పార్టీకి ఎనలేని సేవలు అందించిన మన సోదరుడు పాలాడిగి ప్రణీత్ యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈరోజు అతని యొక్క స్నేహితులు మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన ఎదుగుదల కాంక్షించే నాయకత్వ మిత్రబంధులు అందరూ కూడా అతని యొక్క జన్మదిన వేడుకల్ని మన అన్నా క్యాంటీన్లో పేదల యొక్క ఆకలి తీర్చే విధానంలో పురస్కరించుకొని ఈరోజు అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. మరి ప్రణీత్ గారు ఇదే విధంగా మా అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో అదేవిధంగా శ్రీ నారా లోకేష్ గారి యొక్క అనుచర విధానంలో ముందుకెళ్తూ మరిన్న పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. యువగళం పాదయాత్రలో అన్నీ తానై చూసుకున్నటువంటి మా అందరి ప్రియ నాయకుడు పాలడుగు ప్రణీత్ యొక్క జన్మదినం సందర్భంగా ఈ రోజున వారి మిత్రమండలి అయినటువంటి వారందరూ కూడా కొసరాజు సన్ని గుంటూరు జిల్లా TNSF జిల్లా అధ్యక్షులు, ఆ తర్వాత ఇంకా దినేష్, ఆ తదుపరి దుర్గా, వీళ్ళందరూ కూడా కలిసి అన్వేష్, అవినాష్, ధీరజు వీళ్ళందరూ కలిసి ఈ రోజున అన్నా క్యాంటీన్లో పేదలకు ఒకరోజు అన్నదానం చేయడం ఎంతో ఆశీర్వాదం అని చెప్పి భావించి ఈ అన్నదానం చేయడం ద్వారా పాలడుగు ప్రణీత్ గారు అంచెలంచెలుగా ఎదిగి మా అందరికీ అండదండలుగా ఉండాలనేది యువ నాయకుల యొక్క ఆకాంక్ష. వారి యొక్క ఆకాంక్ష ఈరోజు నెరవేరిందని చెప్పి మేము అనుకుంటూ రాష్ట్ర తెలుగుత ప్రధాన కార్యదర్శి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ముఖ్య అనుచరుడు మా అన్న పాలడుగు ప్రణీత్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు అన్నా క్యాంటీన్లో జరుపుకోవడం మాకెంతో శుభ సందర్భంగా ఉంది. ఆయన ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈరోజు మా ప్రథమ నాయకుడు మా సోదరుడు అయిన పాలడుగు ప్రణీత్ అన్న జన్మదిన సందర్భముగా అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగినది. అన్నయ్య జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం పాలడుగు ప్రణీత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణ కోసమే పోలీస్ కాటన్ సెర్చ్, డీఎస్పీ బి జనార్దన్ రావు. 2030 నాటికి మలేరియా రహిత భారత్ లక్ష్యంగా వ్యాధి పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన, MHO ఎమ్స్ ఏసుబాబు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి, పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు. 2025-26 విద్యా సంవత్సరంలో NRI డిగ్రీ విద్యార్థులు 880 మందికి క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాలు, విద్యా సంస్థల CEO CH ఉమామహేశ్వరరావు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.